థార్నడైక్ సాంఘిక ప్రజ్ఞను గురించి అంటే 3 రకాలైన ఇంటెలిజెన్స్ మనలో ఉంటాయని చెప్పాడు. అందులో ఈ సోషల్ ఇంటెలిజెన్స్. ఈ సోషల్ అంటే సంఘంతో మనం ఎలాంటి కనెక్షన్ కలిగి ఉండాలి, ఎలాంటి అనుసంధాన అనుసంధాన విషయాలు. సో ఈ యొక్క కనెక్షన్ థియరీని గురించి మనం ఇప్పుడు వినబోతున్నాం. సో ఈ సంబంధ నియమం, కనెక్షన్ థియరీ, సంబంధ నియమానికి సంబంధించిన 4 వర్తమానాలు లూకా అపోస్తుల కార్యాల్లో రాశాడు. అంటే ప్రజలతో ఎలా ఉండాలి, మనం వాళ్ళకి ఎలా ప్రసంగం చేయాలి, వాళ్ళని ఎలాగ మనము క్రీస్తుని గురించిన అవగాహన వాళ్ళకి కల్పించాలి, ఏ రీతిగా మనం వాళ్ళతో మాట్లాడాలి, ఏ రీతిగా మనము వాళ్ళని ప్రభు సన్నిధానానికి ఆకర్షించాలి, మెథడ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అసలు పద్ధతి ఏంటి, ఈ విషయాల్ని మనము అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, అక్కడున్న సాంఘిక నాగరికత, అక్కడున్న భాష, అక్కడున్న దేవుళ్ళు లేక వాళ్ళ పూజ, వాళ్ళ ఆరాధన విధానాలు, వీటన్నిటి దృష్ట్యా ఎలా మాట్లాడారు అని 4 ప్రసంగాల్ని లూకా అపోస్తల కార్యాల్లో నోట్ చేశాడు. అందులో మనం మొట్టమొదటిగా అన్యులైన గ్రీకులు, అపోస్తలైన పౌలు ఏథెన్స్లో ఎలాగా మాట్లాడాడు అన్న విషయాన్ని మనము కనెక్షన్ థియరీ, ఈ యొక్క అనుసంధాన పద్ధతి, ఈ ఇంటెలిజెన్స్ ఉండాలి మనకి. ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక సంఘంలో పాట పాడాలన్నా, లేకపోతే ఒక పెళ్ళిలో పాట పాడాలన్నా, ఒక పుట్టినరోజు పాట పాడాలన్నా, కనుక పుట్టినరోజు పాట పాడాలంటే ఒక ఆయన అద్భుతంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, అంటే ఆయన మంచి రాజబాబు గారి మిత్రుడు అనమాట. రాజబాబు గారి మిత్రుడు అంటే ఆయన శిష్యుడు కనుక పరదేశీ ఓ పరదేశీ అని స్పెషల్ సాంగ్, అది బాగా పాడతారనమాట. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరే ఏరులై పారిన, అదే స్వభావాన్ని అందరు బంధువులు వచ్చి, అంటే సందర్భం ఏంటో తెలియకుండా పాటలు పాడారు అనమాట. అర్థమైందండి? కనుక సందర్భోచితమైన మాట, సమయోచితమైన మాట ఎంత మనోహరము అంటే, సమయోచితమైన మాట ఎంత మనోహరంగా ఉంటుంది. సందర్భాన్ని పురస్కరించుకొని మనం మాట్లాడితే, అది పుట్టినరోజు అనుకోండి, దాని సందర్భంగా అది అలాగా అపోస్తలుడైన పౌలు ఏథెన్స్లో ఎలా మాట్లాడాడో ధ్యానం చేసాం. ఇది డన్, మనం పూర్తి చేసాం. ఆ తర్వాత మనము స్టెఫను ప్రసంగాన్ని ధ్యానం చేసాం. స్టెఫన్ మరి వాళ్ళంతా పరిచయులు, శాస్త్రులు అందరూ కూడా మరి గుడ్లురిమి నీతి కోసం నిలబడిన వాడిని బాధ పెట్టాలని వాళ్ళు భావిస్తున్న ఆ టైంలో ఎంత అద్భుతమైన వర్తమానం చెప్పాడో స్టెఫన్ ప్రసంగంలో మనం విన్నాం. ఆ తర్వాత మనము పౌలు పిసిదియాలోని అంత్యోకయలు 2 మనం చూసాం. అంత్యోకయలో ఏ రీతిగా వర్తమానాన్ని చెప్పాడో ఆ విషయాన్ని కూడా మనం ధ్యానం చేసాం. తర్వాత పోయిన వారం నుండి మనము పేతురు 17 ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు మనకు కనబడతారు అక్కడ. చూడండి ఒకసారి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 9వ వచనం. పార్దీలు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతామియలు, యోదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, పుర్గ్రియా, పుంపులియా, ఐగుప్తు నుండి దేశం నుండి వచ్చిన వాళ్ళు, కురేని దగ్గర లిబియా నుండి వచ్చిన వాళ్ళు, రోమా నుండి ప్రవాసులకు వచ్చిన వాళ్ళు, యూదులు, యోధామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు, 17 ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు అక్కడ ఉండగా ఒక అద్భుతమైన కార్యం ఎలా జరిగింది, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పంపబడ్డాడు అంటే, పరిశుద్ధాత్ముడు పంపబడటం అనేది వాళ్ళు ముందుగానే ఎరిగి ఉన్నారు. వాళ్ళు యేసయ్య చెప్పినప్పుడు విన్నారు. ఏది విన్నారో దానికోసం ఎదురు చూశారు. మొదటి అధ్యాయం అంతా కూడా అపోస్తల కార్యాల గ్రంథం ఏముంటుంది, ఎదురు చూశారు. పరిశుద్ధాత్ముడు గురించి విన్నారు వాళ్ళు. యేసయ్య చెప్పాడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. అపోస్తల కార్యాలు 1:8 ఏమని ఉంటుంది, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, కనుక యెరూషలేములోను యోదయ సమరయలోను బూది గంతాల వరకు మీరు సాక్షులై ఉంటారని చెప్పాడు యేసయ్య. అక్కడ చెప్పాడు.
1:8 అదే. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యెరూషలేములోను మొదటి 8 అధ్యాయాలు, యోదయ సమరయలోను 12 అధ్యాయాలు, బూదిగంతాల వరకు 28 అధ్యాయాలు. కరెక్ట్గా అలాగే జరిగింది. వ్యాప్తి అంటారు దీన్ని, రేడియస్. కనుక ఈ వ్యాప్తి అలా ఖచ్చితంగా జరిగింది. కనుక పరిశుద్ధాత్ముడు వస్తాడన్నప్పుడు వాళ్ళు కనిపెట్టారు అని ఉంది అక్కడ. కనిపెట్టారంట. వాళ్ళు ఎదురు చూశారు. 1 వాళ్ళు విన్నారు, 2 ఎదురు చూశారు, 3వది పొందారు. కానీ మనందరి జీవితాల్లో కూడా వాక్యాన్ని గురించి వినాలి, 2వది దాని గురించి ఎదురు చూడాలి, 3వది పొందాలి. 84వ కీర్తనలో కోరహు కుమారులు రాస్తూ ఇలాగన్నారు. ఏమన్నారు? మొదటి 2 వచనాల్లో నీ మందిరాన్ని గురించిన ఆశ ఉంది మాకు అన్నారు. ఆశ ఉందంట. ఫస్ట్ ఆశ. దేవుని మందిరాన్ని గురించి విన్నారు వాళ్ళు, ఆశ ఉంది. 2వది ఎదురు చూశారు. అక్కడ ఏమని ఉంటుందంటే, 1 మేము ఆశపడ్డాము. చదవండి 84 2వ వచనం. ఆవరణం చూడవలనని ఆశపడుతుంది, సొమ్మసిల్లుతుంది, దర్శించడం కనబడుతుంది మనకి. దర్శించడం 1 వాళ్ళు ఎదురు చూశారు, దర్శించారు, 3వది 4వ వచనంలో నివసించారు అని. కనుక ఈ ఎక్స్పీరియన్స్ని మనము పొందవలసిన అవసరం ఉంది. కనుక ఇక్కడ గమనిస్తే 17 ప్రాంతాల నుండి వాళ్ళందరూ కూడా అక్కడికి చేర్చబడిన విషయం మనకు అర్థమవుతుంది. కనుక అపోస్తులైన పేతురు ఎలాంటి ప్రసంగం చేశాడు, ఇది మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నా, ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్నా. ఇప్పటికి మనం 3 ధ్యానం చేశాం. లూకా డాక్టర్గా, మరి ఒక అద్భుతమైన జ్ఞానాత్మపూర్ణుడిగా, లేఖనాలను ఎరిగున్నవాడుగా, పౌలుతో పాటు మంచి పరిచర్య చేసిన వాడుగా, చాలా చక్కగా అపోస్తులైన పేతురు చెప్పిన ప్రసంగాన్ని ఎంత చక్కగా రాశాడు. సో మనము ఏథెన్స్లో పౌలు ప్రసంగం ధ్యానం చేశాం. ఆ తర్వాత స్టెఫన్ చేసిన ప్రసంగాన్ని ధ్యానం చేశాం. పిసిదియాలోని అంత్యోకయలోని పౌలు ప్రసంగాన్ని ధ్యానం చేశాం. ఇప్పుడు పేతురు ప్రసంగాన్ని మనం పోయిన వారం నుండి ధ్యానం చేస్తున్నాం. మనం ధ్యానం చేసేటప్పుడు సందర్భాన్ని గురించి ధ్యానం చేశాం, పద్ధతిని గురించి ధ్యానం చేశాం. ఇప్పుడు మనం ప్రసంగాన్ని గురించి ధ్యానం చేయాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ సందర్భం ఏంటి, సందర్భం తెలిసి ఉండాలి. ఏ సందర్భాన పేతురు ఈ ప్రసంగాన్ని చేశాడో మనం చూసాం. అసలు మీరు ఆలోచిస్తే మానవ చరిత్రలో అతి ముఖ్యమైన 3 సంగతులు ఉన్నాయి. దానికి ఇక ప్రత్యామ్నాయం లేదిక, దాన్ని బీట్అవుట్ చేసిన సంఘటనలు లేవిక. ఆ 3 1 యేసయ్య యొక్క జననం, 2వది ఆయన మరణ పునరుద్ధానం, 3వది పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్ముడు శక్తితో రావడం. ఈ 3 సంఘటనలు మానవ చరిత్రలోనే అత్యున్నతమైన ఏమంటే, ఇక దీన్ని అంటే బీట్అవుట్ చేయగలిగిన ఇన్సిడెంట్స్ ఏమీ లేవు అసలు. పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి ఒక చిన్న శిశువుగా దిగి రావడం ఇక ప్రపంచంలో చరిత్రలో ఒకటి. అంతేకాదు, చచ్చిపోయి తిరిగి లేవడం అనేది ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో, ఇవి మానవ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన, ఇంకా పోల్చలేని అద్భుతమైన సంఘటనలు ఈ 3. అంచేత దేవుని యొక్క ఆత్మ మానవులలో నివసించడానికి దేవుడు ఎదురు చూడమన్నాడు. నిజంగానే వాళ్ళు ఎదురు చూశారు. అందుచేతనే వాళ్ళు వాగ్దానాన్ని వాళ్ళు దేవుని ద్వారా నెరవేర్చుకున్నారు. సో మనం చూసాం, వాళ్ళు పరిశుద్ధాత్మని ద్వారా అద్భుతమైన దేవుని యొక్క వాక్శక్తిని వాళ్ళు పొందారు. 17 రకాలైన ప్రాంతాల నుండి వచ్చిన విషయాలు మనం ఇప్పుడు చూసాం. ఆ విషయాన్ని మనం పోయినసారి మనం ధ్యానం చేసాం. దేవుడు వాళ్ళని ఆత్మతో నింపాడు అన్న విషయం మనకు మత్తయి సువార్త 3:11లో మీరు పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ మీరు బాప్తిసం పొందుతారని చెప్పాడు బాప్తిసం ఇచ్చే యోహాను. పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే మనకు అర్థమైంది. అగ్నిలో బాప్తిసం పొందడం అంటే ఏంటి, ఇది చాలామందికి తెలియదు. ఆ విషయాన్ని మనం పోయిన వారం ధ్యానం చేసాం కూడా. కనుక పరిశుద్ధాత్మ బాప్తిసం ఆత్మపూర్ణులు అవ్వడం, అగ్ని బాప్తిసం అనేది తీర్పులో ఉంచబడడం. పరిశుద్ధాత్మ బాప్తిసం ఆశీర్వాదానికి మూలమైతే
అగ్ని బాప్తిస్మం అనేది ఇది నమ్మిన వారికి అయితే అది నమ్మని వారికి ఎలా ఉంటుందన్న విషయాలు కూడా పోయిన వారం ధ్యానం చేశాం. కనుక దేవుడు ఈ రెండూ చేయగలడు అన్న విషయాన్ని మనము నిరూపించుకున్నాం. తర్వాత పెంతుకొస్తున్నాడు పరిశుద్ధాత్ముడు వచ్చిన విషయం దగ్గర మనం ఇంకా చాలా విషయాలు చూసాం. అదేంటంటే అంటే ముందు మనం అక్కడ ఉన్న సందర్భం తెలుసుకోవాలి. ఎందుకు పరిశుద్ధాత్ముడు రావాల్సి వచ్చింది, పరిశుద్ధాత్మని యొక్క ఉనికి మానవునికి ఎందుకు అవసరమైంది. ఇంత క్రితం సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళేవాడు. ఆత్మ సౌలులోనికి రాగా, ఆత్మ సంసోనును బలపరచగా, ఆత్మ గాలి వంటి ఆత్మ సౌలులోకి ప్రవేశించినప్పుడు అతడు ప్రవచించాను. సో అలా వచ్చి ఆత్మ సౌలును వీడిపోయాను, ఆత్మ దావీదులో ఇలా కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిన సంఘటనలు ఉంటాయి, కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన మీలో నివసించను, ఆయన మీతో ఉండును. కనుక అప్పుడప్పుడు వచ్చి ఊపి వెళ్ళడు. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మనలో ఉంటాడు. అంచేత మనం ఏమని ప్రార్థన చేయాలి, మనము ఎలా ప్రార్థన చేయకూడదో ఆ విషయాలు కూడా పోయిన వారం మనము ధ్యానం చేసాం. ఆ సందర్భాన్ని మనం బాగా అర్థం చేసుకున్నాము. రెండవది అక్కడ పద్ధతి ఏంటి, అక్కడ ఉన్న సాంఘిక పరిస్థితుల గురించి చేశాడు. చాలామంది తాగుబోతుళ్ళు మాట్లాడుతుంటారు అలాగా పిచ్చపిచ్చగా. మా వాళ్ళు తాగి మాట్లాడట్లా. ఆర్ యూ ఫిల్డ్ విత్ స్పిరిట్ ఆర్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మతో నింపమని మాట్లాడుతున్నారా, స్పిరిట్ వేసుకొని మాట్లాడుతున్నారా అని అనుకుంటున్నారేమో. దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని ఇక్కడ చూస్తున్నారు. 17 రకాలైన భాషలు మాట్లాడేవాళ్ళు ప్రాంతం వాళ్ళు ఉంటే అందరికీ ఎలా అర్థమవుతుంది, అది ఆత్మకార్యం అది అని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కనుక పేతురు మొట్టమొదట అక్కడ ఉన్న సాంఘిక పరిస్థితుల్ని ఉద్దేశించి చెప్పాడు. మనం కూడా చెబుతుంటాం, ఇదిగోండి ఈయన ఇలా పలానా ఇలా అంటాడు అనుకుంటున్నారు ఆయన అని మనం పరిచయం చేసి ఆ ప్రాంతం వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు అన్న విషయాన్ని ముందు అక్కడ పరిచయం చేశాడు. ఆ విషయాలను కూడా మనం చూసాం. తర్వాత గ్రంథాలను ప్రవచనాలను ఎత్తి చెప్పాడు. అక్కడ ఆ పద్ధతి మెథడ్ అంటే ఏ మెథడ్ని వాడాడు అక్కడ యోవేల్ని దావీదుని రాసిన ప్రవచనాలని ఎత్తి చెప్పాడు అనమాట. కీర్తనలో ఉన్న విషయాల్ని వాటిని మనం చూస్తాం. ఆ విషయాల్ని అక్కడ ఎత్తి చెప్పాడు. అంతేకాదు అందరూ లేచి నిలబడగా పేతురు మాట్లాడాడు. అది సంఘటిత శక్తి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం అందరం ఉంటాము, అప్పుడు ఒకరు దేవుని గురించిన వివరాలు చెప్తారు అక్కడ. అలా ఒకరికొకరు సహకారంగా. అందుచేత అపోస్తలులు 11 మంది లేచి నిలబడగా పేతురు వారితో ఇట్లే నేను అందరూ లేచి నిలబడ్డారు. పుడిపోయేది అంటే ఇందులో ఎవడో గొప్పవాడు కాదు, ప్రసంగించేవాడు గొప్పవాడు కాదు. మనం అందరం దేవుని చేత అభిషేకింపబడిన వాళ్ళమే, అందరం బలపరచబడిన వాళ్ళమే. దేవుడు అక్కడ పేతురుని వాడుకున్నాడు, అక్కడ పౌలుని వాడుకున్నాడు, అక్కడ ఇంకో చోట యోహాన్ని వాడుకున్నాడు. అన్ని చోట్ల దేవుడు వాడుకుంటాడు మనలందరినీ కూడా. బర్నబాని వాడుకున్నాడు, తర్వాత తిమోతిని వాడుకున్నాడు, తీతు ఎక్కడో క్రేతుకెళ్ళి అక్కడ తీతును వాడుకున్నాడు, ఎఫప్రోదితును వాడుకున్నాడు. సో వీళ్ళందరినీ వాడుకుంటాడు దేవుడు, మనల్ని కూడా వాడుకుంటాడు. కనుక దేవుడు వాడుకుంటాడు కనుక మనం అందరం కలిసి ఈ కార్యాన్ని చేస్తున్నాం అన్న కాన్షియస్ మనకు కూడా ఉండాలి. అక్కడ మాట్లాడేవాడిదే లేదు, అక్కడ మనం అందరం ఏకీభించి చేసే అద్భుతమైన సంఘటిత కార్యం. ఆ మెథడ్ ఉండాలి ఎప్పుడైనా సువార్త చెప్పేటప్పుడు. సో సాంఘిక పరిస్థితులను అర్థం చేసుకొని చెప్పాడు. గ్రంథాలని ప్రవచనాలని ఎత్తి చెప్పాడు. అక్కడ సంఘటిత శక్తిగా తనతో పాటు వచ్చిన వారి పక్షంగా చెప్పాడు. మూడోది ధైర్యంతో సువార్త ప్రకటించాడు. అక్కడ ధైర్యంతోనే పౌలు కూడా తెస్సలోనికే కానీ అటు ఫిలిప్పీ కానీ తర్వాత వెళ్ళిన బెరయ కానీ ఏథెన్స్ కానీ కొరింథీ కానీ ఎఫెసీ కానీ ఇదంతా కూడా ధైర్యంతోనే. వాళ్ళ యొక్క సమాజ మందిరంలోకి వెళ్ళి ధైర్యంతో, ఏథెన్స్లో వాళ్ళతో గ్రీకులతో, అక్కడ జీనోయిజం అన్న వాళ్ళు ఉన్నారు, ఎపిక్యులరిజం ఉంది అక్కడ, వాళ్ళతో స్టోయికుల్లో ఉన్న జ్ఞానులతో అతడు తర్కించి చూడాను. దీనంతటికి ధైర్యమే. పరిశుద్ధాత్ముడు ధైర్యం ఇస్తాడు మనకి. తిమోతి 2వ పత్రిక 1:9 ప్రకారం 1:7 ప్రకారం ఆయన పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకే ఇవ్వలేదు. ఆయన దేవుడు మనకు ధైర్యంగా ఎక్కడైనా నిలబడగలం. మనం పిరికోళ్ళలాగా ఒకళ్ళు ఉంటామేమో, కానీ దేవుడు ఎప్పుడు బలపరచడానికి ఇష్టపడతాడు. అన్నయ్య కష్టమేమో అన్నయ్య అంటే నువ్వు మనుషులను చూస్తున్నావు అని అర్థం. మనుషులను చూస్తే కష్టమే, నీ చదువును చూస్తే కష్టమే, నీ పరిస్థితులను చూస్తే కష్టమే, కానీ దేవుని వైపు చూస్తే మనకు ధైర్యం. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. సో అలాంటి ధైర్యంతో వాళ్ళు స్వార్థ ప్రకటించారు. అసలు స్టార్టింగ్లోనే అపోస్తల కార్యం 4:13లో వీళ్ళు ఇంత ధైర్యంతో ఎలా ప్రకటిస్తున్నారా అని అనుకుని దానికి జవాబు ఉంటుంది అక్కడ 4:13 అపోస్తల కార్యాలు. ఏమని? వీరు క్రీస్తుతో కూడా ఉండినవారు. అంచేత వాళ్ళకి ధైర్యం. యేసయ్యతో ఉంటే ధైర్యం అని బయట వాళ్ళకి కూడా అర్థమైపోతుంది.
అంత ధైర్యం. మరణానికి కూడా స్టెఫన్ కూడా ఎంత ధైర్యంగా చచ్చిపోయాడు, ధైర్యంగా చచ్చిపోయాడు. కనుక యేసులో, యేసుతో, యేసు వలన, యేసు మూలముగా, యేసును బట్టి మనకు ఆ ధైర్యంతో చెప్పారు. అంతేకాకుండా ఒక క్రమమైన పద్ధతిలో యేసు ప్రభువుని గురించిన ఏదో అక్కడో ముక్క చెప్పలా, వరుస క్రమంలో ఆయన జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, తండ్రి అయిన దేవుడు ఆయన అత్యున్నతమైన ప్రభువుగా ఎలాగ నిలిపాడో అన్న విషయాలు ఒక క్రమమైన పద్ధతిలో చెప్పాడు. ఇప్పుడు మనం చూడబోతున్నాం, ఒక క్రమమైన పద్ధతిలో చెప్పాలి మనం కూడా. ఒక సత్యస్వార్థ చెప్పేటప్పుడు ఏదైనా మనం ప్రారంభించాడు, యేసు ప్రభువు కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఇంటరాక్షన్ ఇచ్చాడు. ఆయన బోధలు కానీ, కొండ మీద ప్రసంగాలు కానీ, వ్యక్తిగతమైన సువార్థీకరణలో కూడా ఎక్కడైనా సరే ఒక క్రమమైన పద్ధతిలో ఆమెతో మాట్లాడుతూ, అమ్మా నాకు దాహం ఇస్తావా, మంచినీళ్ళు ఇస్తావా, అలా ప్రారంభించాడు. మంచినీళ్ళు ఇస్తావా, ఆమె కొంచెం నెగిటివ్గా మాట్లాడింది. నెగిటివ్ మాట్లాడితే, నేను ఎవరో తెలిస్తే నువ్వు నన్ను అడుగుతావు అమ్మా అన్నాడు. అలా అడుగుతానా, మరి అలాంటప్పుడు నీ సాదా లేదు, తాడు లేదు, ఎలా ఇస్తాను నాకు, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకెప్పుడు దప్పికాను అమ్మా. వెంటనే ఆమె సరే రివర్స్ అయింది. ఈయన నీళ్ళు అడగటం కదా, ఆమె నీళ్ళు అడిగింది. సరే ఎంత మోటివేషన్, మెథడ్, ఎంత మెథడాలజీ. మనల్ని అడగాల, సార్ మేమేం చేయాలి? బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రసంగం చేస్తే అక్కడున్న సైనికులు మేమేమి చేయవలెను అని వాళ్ళు అడిగారు, సైనికులు అడిగారు, తర్వాత సుంకరులు అడిగారు. అంత మాత్రం రండి బ్రదర్స్ రండి, తమ్ముడు అప్పటి చైర్స్ ఉంటాయి కింద కూడా 2 చైర్స్ ఉంటాయి, తీసాను కింద 2 చైర్స్. థ్యాంక్ యూ. సో మేమేమి చేయవలెను అని సైనికులు అడిగారు, మేమేమి చేయవలెను అని సుంకర్లు అడిగారు, మేమేమి చేయవలెను అని ప్రజలు అడిగారు. అంటే మేమేం చేయాలని అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే వండర్ఫుల్ మోటివేషన్ మెథడ్, చక్కగా పద్ధతిని అనుసరించి ప్రసంగం చేస్తున్నారు. పేతురు ప్రసంగం అయిన వెంటనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? చూడండి, అక్కడ బాప్తిస్మం యోహానే కాదు, చూడండి 37 వచనం, 2:37. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమో. చూసారా, మన కార్యాలు అవతల వాళ్ళని ఎంత మోటివేట్ చేయాలంటే, ఆ యేసయ్యని గురించి చెప్పండి మాకు, మేము ఏం చేయాలో చెప్పండి. చెరసాలలో వాళ్ళు పాటలు పాడుతుంటే ఆ రోజు జరిగిన ఒక గొప్ప కార్యానికి వెంటనే ఆ చెరసాల అప్పటి వరకు పక్క నుండి కొట్టించాడో లేకపోతే వాటికి కారకుడయ్యాడో తెలియగాని చెరసాల అధినేత ఏమని అడిగాడు తెలుసా? నేనేం చేయాలి అని అడిగాడు. నేనేం చేయాలి అని అడుగుతున్నారంటే ఖచ్చితంగా మనం ఒక మెథడాలజీలో మనము యేసయ్యని పరిచయం చేస్తున్నామని, ఒక క్రమమైన పద్ధతులు అన్నప్పుడు, ఇలాంటి యేసయ్య అన్నాడా, నేనేం చేయాలి. సో మన అల్టిమేట్ రిజల్ట్ నేనేం చేయాలని వాళ్ళ హృదయాలలో ఒక ప్రేరణ, స్ఫూరణ తీసుకురాగలగాలి. సో అలా చెప్పారు వాళ్ళు. పేతురు అలా చెప్పాడు. 4వది అనుమాన నివృత్తి. వాళ్ళకున్న డౌట్స్, ఇదేంటి, ఇది దావీదు చెప్పింది కరెక్టే, ఇది మరి దావీదు చచ్చిపోయాడు కదా, దావీదు శరీరం కుళ్ళు పట్టిపోయింది కదా, కుళ్ళు పట్టదనని దావీదు తన గురించి చెప్పాడా? కాదది, అది యేసయ్యని గురించి చెప్పిన ప్రవచనం. అలా లేఖన సత్యాల్ని, వాళ్ళకున్న అనుమానాలని నివృత్తి చేశాడు. సో దిస్ ఈజ్ ద మెథడ్. సో అక్కడున్న సందర్భాలు తెలియాలి. 2వది పద్ధతి తెలియాలి. పద్ధతి, హెర్మెనెటిక్స్, ప్రసంగ శాస్త్రం. ఇది అయిన తర్వాత మనం ప్రసంగ శాస్త్రంలోకి వెళ్తాం. సో ఎలా ప్రసంగించాలి అని అనేది, అందులో ఉన్న పద్ధతులు, విధానాలు, సిద్ధపాటు, వాటి గురించి. సో ఈ మెథడాలజీ, పద్ధతి తెలియాలి. 3వది ఇప్పుడు ప్రసంగం. పేతురు ఏం ప్రసంగం చెప్పాడో మనం ఇప్పుడు చూద్దాం. 3వది ప్రసంగం. దీన్ని మన భాషలో సందేశాన్ని మనం చూద్దాం. మరి లూకా అద్భుతంగా ఈ 4 మెసేజ్ల్ని అద్భుతంగా రికార్డెడ్గా చేశాడు. అందులో మనము ఈ విషయాన్ని మనం చూడబోతున్నాం. సో ఇప్పటి వరకు పౌలు ఏథెన్స్లో చెప్పిన దాన్ని ధ్యానం చేశాం, స్టెఫను చెప్పిన ప్రసంగాన్ని ధ్యానం చేశాం, పౌలు మరి అంతియోక్యలో చెప్పిన ప్రసంగాన్ని ధ్యానం చేశాం. ఇప్పుడు మనము పేతురు 17 ప్రాంతాల నుండి పెంతెకొస్తు పండగ మనకందరికీ తెలుసు, అది ప్రథమ ఫలముల పండగలు జరిగిన తర్వాత 50వ రోజున వాళ్ళంతా కూడుకున్నారు. ఆ రోజున 50వ రోజున కూడుకున్నారు కనుక పెంతెకొస్తు అంటే 50వ రోజు అని అర్థం. పెంతెకొస్తు పండుగ రోజున, పెంతెకొస్తు అన్న వెంటనే పరిశుద్ధాత్ముడే గుర్తొస్తారు అందరికీ. నిజానికి పెంతెకొస్తు అంటే అర్థం ఏంటి?
50వ రోజు అని అర్థం. 50వ రోజున ప్రథమ ఫలములు గడిచిన తర్వాత యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 50వ రోజు కరెక్ట్గా. పాత నిబంధనలో కూడా మనకు అక్కడ కనబడుతుంది కదా, నిర్గమకాండం 34:22లో, ద్వితీయోపదేశకాండం 16:9-10 అవి కూడా నోట్ చేసుకోండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 22వ వచనం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 9-10. సో ఈ పెంతెకొస్తు పండగ కీలకమైన పండగలలో 3 పండగలు ఉంటాయి ఇజ్రాయేలీలు పాటించే. ఒకటి పస్కా, రెండవది పర్ణశాల పండగ, మూడవది పెంతెకొస్తు పండగ. పోయినసారి మనము ఆ విషయాలు కూడా చూసాం. మనం ఇజ్రాయేలీలకి 51 వారాలు మాత్రమే ఉంటాయి. 51 వారాలు, మనకి 52 వారాలు. ఎందుకంటే మనకి సూర్యమానం, వాళ్ళది చంద్రమానం కనుక 51 వారాలు. మరి దావీదు ఇచ్చిన సిస్టమ్ ప్రకారం 24 తరగతులుగా విభజింపబడింది. యాజకులు 24 తరగతులుగా, ఒక్కొక్కరు 2 సార్లు పనిచేయాలి. అంటే 2 సార్లు అంటే 48 వారాలు పనిచేయాలి యాజకులందరూ. ఇంకా మిగిలిన మైనస్ ఎంత? 3. ఇంకా 3 మిగిలింది మనకి అక్కడ. ఈ 3 వారాలు మిగిలాయి. ఈ 3 వారాలు ఎందుకని 24 ఎందుకు పెట్టాడంటే 24 × 2 48 వారాలు. 2 అంటే జనవరిలో పనిచేసినవాడు మళ్ళీ ఎప్పుడు ఆగస్టులో పనిచేస్తాడు. అలా 2 సార్లు పనిచేస్తారనమాట ఆ తరగతులు వాళ్ళు. 24 తరగతుల కింద విభజించాడు, క్లాసెస్ కింద. ఒక్కొక్క క్లాసులో ఇప్పుడు అహరోను క్లాసు ఫస్ట్దండి. అహరోను క్లాసులో చాలామంది యాజకులు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ వారం పనిచేస్తారనమాట. అలాగే రెండవసారి మళ్ళీ ఆగస్టు నెల లెక్కలో వస్తుంది. అలా 2 వారాలు ఉంటుంది అనమాట ఒక్క క్లాస్కి. సో అలా 24 × 2 48 వారాలు పనిచేస్తారు. 51 వారాల్లో 48 తీసేస్తే ఇంకా 3 వారాలు ఉంటాయి. 3 వారాలు 3 పండుగలు అనమాట. ఈ 3 పండుగలప్పుడు అందరూ రావాలి. మొత్తం సుమారుగా ఇజ్రాయెల్ ప్రాంతంలో 6,000 మంది యాజకులు, సహాయ యాజకులు ఉండేవాళ్ళంట. అంతమంది లేకపోతే ఒక్క పస్కాకి 2 లక్షల మంది ప్రజలు వస్తారు. ఎన్ని బలులు, ఒలిచేవాడు ఒలుస్తుంటే, నరికేవాడు నరుకుతుంటే, తీసేవాళ్ళు తీస్తుంటే, కొవ్వును పక్క చేసేవాళ్ళు చేస్తుంటే, దేవుని పక్షాన వాళ్ళ ప్రజలతో మాట్లాడేవాళ్ళు, యాజకులు, సహాయ యాజకులు మొత్తం అందరూ కలిసి పనిచేస్తారు. అది ఒకటి పస్కా, రెండవది పర్ణశాల పండుగ, మూడవది పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ ప్రథమ ఫలము పండగ 50 రోజుల తర్వాత యేసు ప్రభు తిరిగి లేచి, అంటే ప్రథమ ఫలం యేసు ప్రభు తిరిగి లేచాడు. కరెక్ట్గా 50వ రోజున పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎంత సిస్టమేటిక్గా పాత నిబంధన ఎంత సూచనగా ఛాయగా ఉంటే కొత్త నిబంధన అంత అద్భుతమైన నెరవేర్పుగా మనకు కనబడుతుంది. కనుక ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. పేతురు ఏం చెప్పాలని అనుకున్నాడు? పేతురు అక్కడున్న ప్రజలకి జరుగుతున్న పరిణామాలకి, అంటే పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడడం, లేక పరిశుద్ధాత్మునితో ప్రజలు అక్కడున్న వాళ్ళు నింపబడడం, భాషలు మాట్లాడడం, అది అందరికీ అర్థమయ్యేలాగా ఉండటం, ఈ సంఘటన చాలా విభ్రాంతి, కొంతమంది భయభ్రాంతులను కలిగజేసింది. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటిదని కొంచెం కన్ఫ్యూజన్ వాళ్ళలా కలిగింది. అందుకని చివరితో కూడా అనుమానాన్ని ఎలా నివృత్తి చేశాడో ఇప్పుడు మనం లేఖనంలో మనం చూద్దాం. ఒకసారి రండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ప్రసంగం 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న ప్రసంగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మీరు గమనిస్తే బాబెలుకును ఇక్కడికి తేడా తెలియాలి. బాబెలులో భాషలు తారుమారయ్యాయి. జాగ్రత్త గమనించాలి. ఇది భాష మాట్లాడారనంటే భాషలు తారుమారయ్యాయి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఐక్యత కోసం ఇక్కడ మాట్లాడుతుంది. బాబెలుకిని పెంతెకొస్తుకి తేడా అది కూడా పోయిన వారం మనము ధ్యానం చేసాం. నెక్స్ట్ 15వ వచనం నుండి మనము వరుసగా చదువుదాం. చూడండి, అక్కడ 15వ వచనం, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దుబొడిచి జామైన కాలేదు అప్పుడే మందు తాగుతారా వీళ్ళు అన్నాడు అనమాట క్యాజువల్గా. అంటూ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, యోవేలు ప్రవక్త అయిన యోవేలు చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ప్రవచనాంగం యోవేలు ఏం చెప్పాడు అక్కడ ఒకసారి చదువుతున్నాను చూడండి. 15 నుండి 21 వరకు యోవేలు చెప్పిన వచనాలనే చెప్పాడు. 15 నుండి 21 వచనాలు నేను చదువుతున్నాను. చాలామంది యోవేలు ప్రవచనం ప్రస్తుతం నెరవేరిందని చాలామంది చెప్పుకుంటున్నారు. దానికి మనం జవాబు అక్కడ మనం చూడాలి. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. అంత్య దినములు అంటే ఏంటో ముందు మనకు తెలియాలి. సంఘం చివరి రోజులు కాదు, ఇజ్రాయేలీలకి చివరి రోజులు. అది గుర్తుపెట్టుకోవాలి.
రైట్, దాని వివరణ మనం వెళ్దాం. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదారు, యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురండ్రి మీద నా ఆత్మను కుమ్మరించడం కనుక వారు ప్రవచించేదారు. పైన ఆకాశం మీద మహత్కార్యాలు, కింద భూమి మీద సూచక్రియలు, రక్తం, అగ్ని, పొగ, ఆవిరి నేను కలగజేసేదను. ప్రభు యొక్క ప్రత్యక్షముగా ఆ మహాదినము, అండర్లైన్ చేయండి అక్కడ, మహాదినము, ప్రభు యొక్క మహాదినము. మహాదినము ఇంకొక పదం వాడాడు ఇక్కడ, అంత్య దినములే. మహాదినము రాకమనుపు సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తముగా మారును. ఇది సంఘం అంత్యదినాలండి. సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగా మారేది సంఘపు అంత్యదినాల, సంఘపు ముగింపు రోజుల, సంఘపు ముగింపు రోజుల. సంఘం ముగింపు రోజులు ఎలా ఉంటుందండి? రెప్పపాటులో ఆయన రావడం, మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. సంఘపు ముగింపు రోజులుగా అదివి. ఇది ఇజ్రాయేలీలకు అక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది సంపూర్ణమైన నెరవేర్పు. ఇక్కడ ఏమంటారంటే ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ వారు రక్షణ పొందుదురు అని అనేది. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే సంపూర్ణ నెరవేర్పు 1000 ఏండ్ల పాలనలో జరుగుతుంది. సంపూర్ణ నెరవేర్పు కారణం, సంపూర్ణ నెరవేర్పు రెండవది, ఇది సంఘ చివరి రోజులు కాదు. సంఘ చివరి రోజులు కాదు. మరి అక్కడ నోట్ చేయాల్సింది ఇజ్రాయేలు యొక్క చివరి రోజు. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమలలో మొదటి 3.5 సంవత్సరాలలో ఇజ్రాయేలీలకి ఒక గ్రేస్ పీరియడ్ ఉంది, మనకు కాదు, ఇజ్రాయేలీల కోసం ఏర్పాటు చేయబడిన గ్రేస్ పీరియడ్. సో ఇజ్రాయేలీలు తిరిగి సంఘంతో వాళ్ళు కూడా చేర్చబడడానికి కోసం దేవుడు చేసే గొప్ప కార్యం. తర్వాత ఆ సమయంలో 1000 ఏండ్ల పరిపాలన సమయానికి సంబంధించిన విషయం కనుక ఇది అక్కడ ఇజ్రాయేలు యొక్క చివరి రోజు. చెప్తూ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారెవరో వారు రక్షణ పొందుతారు అన్నారు కదా. ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశాడంటే ఎవరి ప్రభు? ప్రశ్న, ఎవరి ప్రభు? ఇప్పుడు చెప్పాలన్నాడు. ఎంత చక్కగా చెబుతున్నాడు. యోవేలు ప్రవచనం లింక్ అనమాట. యోవేలు ప్రవచనం ఎత్తాడు, ఇదిగో ఇంత క్రితమే ప్రవచింపబడింది, పరిశుద్ధాత్మని ఇస్తాను, దాని కొనసాగింపు, దాని యొక్క కొనసాగింపు మనకి 1000 ఏండ్ల పరిపాలన వరకు కనబడుతుంది. కనుక పరిశుద్ధాత్మని ఇస్తున్నాను నేను. ఇక్కడ మీరు పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు తెలియాలండి. ఆత్మను, పరిశుద్ధాత్మని కలిగి ఉండడం వేరు, ఆత్మ పూర్ణులు అవ్వడం వేరు. ఆత్మ పూర్ణులు అవ్వడం వేరు అంటే అర్థం ఏంటి? కేవలం పరిశుద్ధాత్మతోనే నింపబడి పరిశుద్ధాత్మ ద్వారానే నడిపింపబడే స్థితి ఆత్మ పూర్ణత్వం అంటే. ఎఫెసీ పత్రికలో ఆ పదం వాడాడు కదా, ఆత్మ పూర్ణులైనండి. మీరు ఆత్మ యందు సంపూర్ణులు కావాలేనని అంటాడు. ఆల్రెడీ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు మీరు. పరిశుద్ధాత్ముడికి సంపూర్ణమైన అధికారం ఇచ్చేశారు అనుకోండి మీరు. అది ఆత్మ పూర్ణత్వం అనమాట. అంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని ఆత్మానుకూలంగా, గలతీ పత్రిక 5:25 గలతీ 5:25 ఆత్మానుసారముగా నడుచువారమైతిమా మనం క్రమంగా నడుచుకుంటాం. ఎందుకంటే ఆత్మానుసారంగా, ఇంకా ఆత్మ ద్వారానే మనం నడిపింపబడితే అది ఆత్మ పూర్ణత్వం. ఆత్మ పూర్ణత్వం. సో ఆత్మ పూర్ణులయ్యండి. కనుక ఇజ్రాయేలీలు కూడా మనతో కలిసిపోవాలి. అందరం కలిసి ఒక్క మంద, ఒక్క కాపరి మనకి అక్కడ కనపడదు. అక్కడ పరిపాలనలో 1000 ఏండ్ల పరిపాలనలో అందరూ ఒక్క అది యేసు ప్రభు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్త 10:16 నేను, నాకు వేరే గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెల్ని నేను తీసుకొని రావాలి, వాటిని నేను కలపాలి, ఆ గొర్రెలు నా స్వరము విను. అన్యులైన మనల్ని దేవుడు ఎలా కలపడానికి కోసం, అన్యులైన మనల్ని ధన్యులుగా చేసి
ఇజ్రాయేలీలకున్న భాగ్యానికి మనం కూడా అర్హులమై ఉన్నామని చెప్పడానికి కోసం దేవుడు చెప్తాడు, నేను వచ్చి కలుపుతాను వాళ్ళని, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి కూడా ఒక్కడనొగడు. కనుక 100వ కీర్తన ఇంకా నెరవేరలేదు. 100వ కీర్తన అప్పుడు నెరవేరుద్ది. ఏమని నెరవేరుతుంది? అక్కడ చదవండి ఒకసారి. సమస్త దేశములారా, అది 100వ కీర్తన. అది అప్పుడు నెరవేరద్దు అనమాట. సమస్త దేశంలో అప్పుడు అందరూ అంటారన్నమాట, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, మనం ఆయన మేపు గొర్రెలము, మనము కృతజ్ఞత అర్పణలతో మనం ఆరాధిద్దామని 1000 ఏళ్ల పరిపాలనలో అందరం అన్ని సమస్త దేశములారా, అన్ని దేశాలు కూడా ఇప్పుడు అన్నీ కూడా అలా నెరవేరిపోతూ ఉంది. అన్ని దేశాలకు కూడా సత్యస్వార్థ అందజేయబడతా ఉంది. దానికి కారణం అదే, అది నెరవేర్పు జరగాలి. సో ఎవరి ప్రభు? ఆ క్వశ్చన్ రావాలి వాళ్ళకి. సో యోవేలు ప్రవర్తించాడు కదా, ఎలాగని ప్రభు అని మాట్లాడుతున్నాడు కదా, ఎవరి ప్రభు? నేను చెప్తాను. ఇందులో మనకి ప్రధానంగా 3 భాగాలు కనబడతాయి. ఈ యొక్క పేతురు ప్రసంగంలో, ఈ యొక్క సందేశంలో మనకి 3 భాగాలు మనకు కనబడతాయి. అందులో మొట్టమొదటిది ప్రవచన నెరవేర్పు అని చెప్పాడు. దేవుడు ప్రతీది కూడా పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ప్రథమ ఫలము తాను నిరూపించుకొని కరెక్ట్ 50వ రోజున పెంతుకొస్తాను అంటున్నాం కనుక ఆ రోజున పరిశుద్ధాత్మని దేవుడు ఇస్తానని చెప్పాడు. అదే చెప్పాం మనం. వారు విన్నారు, ఇస్తానని చెప్పినప్పుడు విన్నారు. ఆయన మీలో ఉంటాడని విన్నారు. ఆయన మీకు ఆదరణకర్తగా ఉంటాడని విన్నారు. ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడని అన్నాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సంపూర్ణత వైపుకి నడిపింపబడతారని చెప్పాడు. అంతేకాదు ఆత్మ మీకు బోధిస్తాడని చెప్పాడు. ఆత్మ అన్ని సంగతులను ఒప్పింపజేస్తాడని చెప్పాడు. ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, ఇంకోటి తీర్పును గురించి, మూడింటిని గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడని కూడా చెప్పాడు. 16వ అధ్యాయం 8వ వచనం యోహాను సువార్తలో. కనుక వాళ్ళు విన్నారు, ఎదురు చూశారు. పరిశుద్ధాత్మకు వెయిట్ చేయండి అన్నాడు. కరెక్ట్గా వాళ్ళు, మీరు వెళ్ళి పరిశుద్ధాత్మకు వెయిట్ చేయండి అన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 3 వచనాలు చదవండి. అక్కడ మనకి కనబడుతుంది. అక్కడ లూకాసు వార్త 49 1వ అధ్యాయం. ఈ సంగతి మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి. వెయిట్ చేయండి, నేను పంపిస్తా. సో దేవుడు చెప్పాడు వాళ్ళకి, వెయిట్ చేయండి అన్నారు. వెయిట్ చేశారు. సో విన్నారు, ఎదురు చూశారు, ఇప్పుడు పొందారు. ఎస్. కనుక చెప్పడానికి ఇంకేంటి మీకు? ఇగో నేను నమ్మితే రక్షణ అని అన్నారు. నిజంగా రక్షణ పొందాను. దేవుడు నా పాపాలను క్షమించాడు, అది నాకు తెలుస్తుంది. ఆయన రక్షించుకున్నాడు. ఆ రక్షణ నిశ్చయత కూడా నాకు అర్థమవుతుంది. లేఖనాల ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా రక్షణ నిశ్చయత నాకు అర్థమవుతుందని నువ్వే సాక్ష్యం చెప్పాలి. ఎందుకని విన్నావు, ఎదురు చూసావు, మూడవదే పొందాము. పేతురులాగా మనం కూడా చెప్పాలి. ప్రవచనాలు ఎత్తి చెప్పాలి. ప్రవచనాలు ఎత్తి చెప్పాలి. మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఆశ అండి. అందుకే మేము వచ్చాము. అందరు రక్షణ, అందరూ మనుషులందరూ అంటే మీరు కూడా ఉన్నారు కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి అని అన్నాడు. ఇదిగో మేము కూడా స్వార్థ అందుకే ప్రకటించడానికి వచ్చాం. కనుక యేసు నమ్మిన వాడికి ఇలాగా దేవుడు ఇలా రక్షణ ఇస్తాడు. కనుక ఆయన ఆత్మ ద్వారా ఇలా నడిపింపబడతాం. సో ప్రవచనాలను ఎత్తి చెప్పాడు. కనుక లేఖనాలను ఎత్తి చెప్పాడు. అది మొట్టమొదటిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అందులో ప్రభువు అని వాడాడు. ఈ ప్రభు ఎవరో మనకి 22వ వచనం నుండి 2వ భాగం, మెస్సియా గురించిన, యేసే మెస్సియా. యేసే మెస్సియా అని చెప్పాడు. సో ఎలా చెప్పాడో ఇప్పుడు మనం చూద్దాం. ఆయనే ప్రభు, ఆయనే ఉన్నతుడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలో క్రిస్టాలజీ రాస్తాడండి. అసలు అంటే క్రీస్తు యొక్క దైవత్వపు మూర్తిమత్వాన్ని 15వ వచనం నుండి, కొలస్సీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 15 నుండి, ఆయన క్రీస్తు యొక్క స్వరూపమయ్యాడు. క్రీస్తు దేవుని స్వరూపమయ్యుండి అంటాడు. అంటే దేవుని స్వరూపంలో వచ్చాడాయన, దేవుని స్వరూపంగా వచ్చాడాయన. దైవ కుమారుడు. కుమారుడు అంటే అర్థం ఏంటంటే, దైవ కుమారుడు అంటే ఆ లక్షణాంశభూతుడు అని అర్థం. ఆ లక్షణాలతో ఉన్నాడు కనుక కుమారుడు అనబడ్డాడు. ఇక్కడ కూడా పేతురు ఏం చెబుతున్నాడు తెలుసా? యేసు ప్రభు జననము, అవి నోట్ చేయండి. 1 జనన లేకపోతే జీవితము, మొట్టమొదటి యేసు జీవితము, వరుసగా చూద్దాం మనం. యేసు జీవితము, 2 యేసు మరణం, 3 యేసు పునరుద్ధానం, 4 యేసు ఆరోహణం,
5 యేసు క్రీస్తుగా బ్రాకెట్లో ప్రభువుగా నియామకం. ఎంత చక్కగా చెప్పాడు. ఎవరి ప్రభు, ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. ఈ రోజున మనం యేసు ప్రభు అంటున్నాం. ఎలా ప్రభు అయ్యాడు ఆయన? ఇప్పుడు దిస్ ఇస్ ద సీక్వెల్. యేసయ్య జీవితం ఎలాంటిది, యేసయ్య మరణం ఎలాంటిది, యేసయ్య పునరుద్ధానం ఎలాంటిది, యేసయ్య ఆరోహణం ఎలాంటిది, యేసు క్రీస్తుగా. ఇక్కడే తేడా చెప్పారు ఆ రోజుల్లో జ్ఞానతత్వవాదులు. యేసు వేరు క్రీస్తు వేరని చెప్పారు. పుట్టినవాడు యేసు అండి, ఈయనకు యేసు అని పేరు పెట్టేవారు. మనకు కళ్ళ ముందు కనిపిస్తున్న శరీరంతో ఉన్నవాడు యేసు, కానీ ఆయన ఎవరో తెలుసా? క్రీస్తు, మెస్సియా, మీరు ఎదురు చూస్తున్న దేవుడు. దాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు. యేసే, క్రీస్తు క్రీస్తే అని విభజించారు వాళ్ళు జ్ఞానతత్వవాదులు. అందుకనే యేసు ప్రభు తన్ను తాను క్రీస్తుగా ప్రకటించుకున్నాడు, తన్ను తాను క్రీస్తుగా రుజువు చేసుకున్నాడు. తానే మెస్సియానని. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సియా అంటే క్రీస్తు కోసం. నేనే ఆ క్రీస్తుని. డైరెక్ట్ సెన్స్, నేనే ఆ క్రీస్తుని. అందుకని అపోస్తలులు కూడా ఎక్కడైనా యేసు క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటించుచుండ్రి. తెస్సలోనికి ఒక నమూనా చూడండి. పౌలు వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం గొడవ పడుతున్నారు వాళ్ళంతా. అప్పుడు అక్కడ ఏం చెప్పాడు అనేది మనకు అక్కడ కనబడుతుంది. అపోస్తల కార్యంలోనే, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఆ తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూడండి, 17వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. 3వ వచనం చూద్దాం. పౌలు తన వాడుకు చొప్పున సమాజ వారెద్దుకళ్ళు క్రీస్తు శ్రమపడే మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురించుచున్న యేసే క్రీస్తు అయ్యున్నాడు. ఎక్కడికి వెళ్ళిన అపోస్తలులు చెప్పేది కూడా ఇదే. ఇదిగో మీకు కనిపిస్తున్న యేసు ఎదురు చూస్తున్న క్రీస్తు. యేసు క్రీస్తు కాదని ఆ రోజుల్లో వాదాలు చెప్తున్నప్పుడు ఇప్పుడు చెబుతున్నా, మీరు ఎదురు చూస్తున్న ఎవరి కోసం? క్రీస్తు కోసం. క్రీస్తు అంటే మెస్సియా కోసం ఎదురు చూస్తున్నా. మెస్సియా అంటే హెబ్రీ భాష అండి, క్రీస్తు అంటే గ్రీకు భాష. ఏదైనా ఒకటే. కనుక మెస్సియా అన్న క్రీస్తు అన్న ఒకటే. సో శరీరంతో కనబడుతున్న వ్యక్తి యేసు అయితే ఆ క్రీస్తే ఈ యేసు, ఈ యేసే ఆ క్రీస్తు. అది మనం నిరూపించాల్సింది. ఎందుకంటే నమ్మట్లా, నేను దేవుడు అని నమ్మట్లా, మనిషి అని నమ్ముతున్నా. మంచి కార్యాలు చేసాడండి, అంబేద్కర్ గారి లాగా, గాంధీ గారి లాగా. యేసు ప్రభు మంచి కార్యాలు చేశాడంటే వాళ్ళని యేసుగానే గుర్తించారు. ఆయన్ని ఎలా గుర్తింపు చేయాలి? ఇప్పుడు మనం క్రీస్తుగా గుర్తింపు చేయాలి. అందుచేత యేసు జీవితం చెప్పాలి, అందులో దేవత్వం కనబడాలి. యేసు మరణం చెప్పాలి, అందులో క్రీస్తు తత్వం కనబడాలి. యేసు పునరుద్ధానం చెప్పాలి, అందులో క్రీస్తు కనబడాలి. అంటే మెస్సియా దేవుడి లక్షణం కనబడాలి. యేసు ఆరోహణం చెప్పాలి, ఆయన తిరిగి లేచిన తర్వాత అద్భుతమైన ప్రభువుగా, పరిపాలకుడిగా, అత్యున్నతుడిగా భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఇంకా అలాంటి నామము, ఉన్నతమైన నామం లేనిదిగా, హెచ్చింపబడిన నామంగా ఎలా ఉన్నాడో చెప్పాలి. ఇప్పుడు చెప్పాడు చూడండి, ప్రూఫ్స్ ఇస్తూ చెప్పేశాడు. వాటిని మనం చక్కగా నోట్ చేసుకోవచ్చు. వరుసగా 22 నుండి 32 వరకు యేసే మెస్సియా అని మనకు చెప్పాడు. అక్కడ 22 నుండి 32 వరకు అందులో నోట్ చేద్దాం మనం. వరుసగా చూడండి యేసే జీవితాన్ని ఎలా చెప్పాడు. 22 ఇశ్రాయేలులారా ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడగు యేసు చేత. ఎక్కడి నుండి వచ్చాడండి ఆయన? నజరేయుడగు యేసు. చాలామంది ప్రశ్నిస్తే యేసు ప్రభు కాశ్మీర్కి వచ్చాడండి, అక్కడ చాలామందిని, ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరిని అన్నాడు, ఇలాంటి చాలా పుస్తకాలు రాశారు కూడా. ఇప్పుడు మనం వాళ్ళని అడగాల్సింది ప్రశ్న ఏంటంటే, ఏ యేసు? నజరేయుడైనా యేసు. ఆయన అవునా కాదో కనుక్కోండి అన్నాను. నన్ను అడిగింది అనమాట ఒక ఆవిడ, ఉంగుటూరులో ఒక టీచర్ నన్ను అడిగింది, మీకు ఆ సంగతి తెలియదు, యేసుప్రభు పెళ్లి చేసుకున్న సంగతి, కాశ్మీర్కి వచ్చేది సంగతి. అప్పుడు నేను అన్నాను, చాలామంది యేసులు ఉంటారు, మా జంగారెడ్డిలో కూడా 4 యేసులు ఉన్నారు, కనుక ఆ యేసు ఎవరో కనుక్కొని నాకు చెప్పండి అన్న. ఆ యేసు ఎవరో కనుక్కొని చెబితే తెలిసిపోద్ది మీకు. కానీ ఆ యేసు కాదు, ఎందుకంటే మా యేసు నజరేయుడైనా, అది చాలామంది పేర్లు కలిగి ఉండవచ్చు కాక, కనుక నజరేయుడైన యేసుని గురించి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ఆ యేసునే పరిచయం చేయండి. ఆయన నజరేతువాడు అనబడ్డాడు అక్కడ, బెత్లెహేమీయుడైన యేసు ఆయన. కనుక బెత్లెహేము నుండి ఆయన వచ్చాడు.
కనుక మనందరి కోసం ఆయన ఎలా వచ్చాడో ఆయన జీవితాన్ని ఎలా చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటిది, నజరేయుడైన యేసు చేత అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను, ఇది మీరు ఎరుగుదురు కదా. ఆయన సూచక్రియలు మీకు తెలుసు కదా. యేసు యొక్క శక్తి, అద్భుతాలు, సూచక్రియలు మీరు గమనిస్తే యేసు ప్రభు సూచక్రియలు చేసినప్పుడల్లా ప్రవక్తగా కొంతమంది గుర్తించారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు సూచక్రియ చూసిన వెంటనే ఏమనుకున్నారు వాళ్ళు? ఏమనుకున్నారండి? చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో. అక్కడేమని ఉంటుంది? ఈయన రాబోయే ప్రవక్త ఏనేనేమో అని అనుకున్నారు. చూడండి అక్కడ రాయబడిన మాట, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 14. మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయన రావాలనుకుంటున్నాక మనం ఎదురు చూస్తున్నా, ఆయన మీకోసం వచ్చి ప్రాణం పెడతాడు, ఆయన మనం నమ్మాలి, ఆయన నమ్మకపోతే మన పాపాలను క్షమించడానికి మోషే ఎవరి గురించి చెప్పాడు? ఆ ప్రవక్త ఈయనే. అంటే ఆయన చేసిన సూచక్రియలు ఆయన ఎవరో అనే ప్రశ్నకు కొన్నిసార్లు జవాబులు చెప్తూ ఉన్నాయి. అలాగే యేసుప్రభు అన్నాడు, ఇదిగో నేను నా ఆత్మని నేను పంపిస్తాను, నా ఆత్మ మీ లోపలికి వచ్చినప్పుడు మీరంతా కూడా మీ ఒక్కొక్కలో నీటి ఊటలుగా, నీటి బుగ్గలుగా, జీవజల నదులు మీలో నుండి ప్రవహిస్తాయి అని చెప్పాడు యేసుప్రభు. అని చెప్పినప్పుడు కూడా ఏమనుకున్నారు తెలుసా? ఈయన ప్రవక్త అయి ఉంటాడు. చూసారా? అంటే ఆయన చెప్తున్న, ఆయన చేస్తున్న కార్యాలు ఆయన ఎవరో తెలియచేస్తా ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 7:40 మనకు కనబడుతుంది. 7:40 నిజముగా ఈయన ప్రవక్తే, ఆత్మను గురించి మాట చెప్తున్నాడంట, పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్తున్నాడంట. ఆయన ఎవరో అనేది వాళ్ళకి అర్థమవుతోంది. అంతెందుకు, సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు వెంటనే సమరయ స్త్రీకి అర్థమైపోయింది. ఏమందా సమరయ స్త్రీ? యోహాను సువార్త 4:19 నువ్వు ప్రవక్తలాగున్నావు అంది. అంటే ఏంటనమాట? ఆయన మాటలు, ఆయన శక్తి, ఆయన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు యేసు ఎవరో తెలియజేసింది. యేసు ఎవరో తెలియదు. అందుకని చాలామంది మొట్టమొదట్లో అడిగారు, నువ్వు బాప్తిస్మం ఇచ్చే యోహానువా? కాదే. నువ్వు ఏలియావా? కాదు నేను. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అడిగారు, నువ్వెవరువయ్యా? నువ్వు మెస్సియావు నువ్వేనా అని అడిగితే బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, నేను కాదు. మరి ఆ ప్రవక్తవా అని అడిగారు. ఆ ప్రవక్త అంటే అర్థం ఏంటి? మోషే చెప్పిన ఆ ప్రవక్త కాదు, నేను ఆ ప్రవక్తను కూడా కాదు. యేసుప్రభు నేనే అన్నాడు. యోహాన్ ఏమంటాడు? నేను కాదు అని చెబుతున్నాడు. యేసుప్రభు అంటాడు నేనే, మీరు ఎదురు చూస్తున్న నేనే ఆయనను. గుడ్డోడిని బాగు చేసిన తర్వాత, అయ్యా ఎవడో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుందండి, నన్ను ఎలేశారు, మా ఇంటి వాళ్ళని కూడా ఎలేశారు అంటే యేసుప్రభు వాడు వెలివేయబడ్డాడని వచ్చి తిరిగి వచ్చి ఆడితో మాట్లాడతాడనమాట. మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఆడు కళ్ళు వచ్చినాయి, కానీ ఆయన గుర్తుపట్టలేకపోతున్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు ఎవరిని చూస్తున్నావో ఆ మెస్సియాను నేనే. తను తాను ఎలా ప్రత్యక్షపరచుకుంటున్నాడు చూసారా? ప్రతి చోట మనం కూడా యేసయ్యను ప్రత్యక్షపరచడానికి కోసం ఆయన ఎవరో చెప్పాలి, ఆయన జీవితం ఎంత గొప్పదో చెప్పాలి. ప్రతి చోట మన గురించి చెప్పుకోవటమే సరిపోతుంది. ఎక్కడికైనా వెళ్తే మా జంగారెడ్డిలో జరుగుతున్న పరిచర్యలు చూసారా? అది పవర్ పాయింట్ వేసి టెటెటెటా అక్కడ మ్యూజిక్లు వస్తుంటే ఆ మందిరాలు, ఆ గొడవలు ఇవే సరిపోతుంది చివరిలో. కనుక మీరు రావాలని అనుకుంటే బస్సు చేసుకొని రండి ప్రతి ఆదివారం కూడా అని చెబుతున్నారు తప్ప యేసును. అందుకనే మంచి ఆ సమరయ స్త్రీ చెప్పిన ఆ సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం. ఆమె ఏం చెప్పలా, నా బతుకంతా నాతో చెప్పిన ఆయన్ని చూడండి, ఆయన మెస్సియా కదా. అంటే అర్థం ఏంటనమాట? మెస్సియా ఏం చేస్తాడనమాట? మన బతుకుల్ని, అది సూచక్రియ అంటే. నీ బతుకులు నీ చిలక చెప్పదు, హస్త సాముద్రికం వాడు చెప్పలేడు, ఎవడ పండు చెప్పు, పేరు చెప్పు, అక్షరం మార్సు, వీడెవడో చెప్పలేడు. నా బతుకుని నాతో చెప్తాడు ఆయన, అది మెస్సియా జీవితం. రైట్. 2 అలా చాలామంది చెప్తున్నారండి, మంచి మంచి తాత్వికులు బోళ్ళు మంది పుట్టారు అని అనొచ్చు కదా. రెండో విషయానికి వచ్చేటప్పుడు, ఒకటి ఆయన జీవితం ఎవరితో పోల్చలేం మనం. ఆయన జీవితం ఇలాంటి దేవుడు ఉన్నాడా? పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఇలాంటి వాడు ఉన్నాడా? మనకు 34 ద్వితీయోపదేశకాండం 4:34 అందులో ఉంటుంది అనమాట. చాచిన చేతితో, సూచక్రియలతో, మహత్కార్యాలతో, గొప్పతనంతో, బాహువుతో, అసలు శోధనలతో ఇలాంటి దేవుడు ఒక జనాంగాన్ని బయటికి తీసుకొచ్చే ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఎస్. వచ్చే ఇలాంటి దేవుడు ఎక్కడైనా
ఎక్కడైనా ఉన్నాడా? ఎస్. కనుక ఎవడు లేడు. అదే అపోస్తలులు ప్రచురం చేశారు. ఆయన జీవితం అంత అద్భుతంగా చెప్పండి. ఆయన మీ జీవితాలు కాదు, మీ జీవితాలు మార్చిన యేసయ్య, మీ జీవితాన్ని ఎంత మధురంగా మార్చిన ఆ యేసయ్యని గురించి చెప్పండి. రెండోది ఆయన మరణం. చూడండి అక్కడ ఆయన మరణాన్ని గురించి, యేసు జీవితాన్ని గురించి 22వ వచనం. అక్కడ వచనాలు కూడా వేసుకుంటే సరిపోద్ది మనకు, టకటక నోట్ చేసేయండి. 22వ వచనం యేసయ్య జీవితాన్ని గురించి చెప్పబడింది. 2 యేసయ్య మరణాన్ని గురించి 23వ వచనం. యేసయ్య మరణం చూడండి అక్కడ, దేవుడు నిశ్చయించింది సంకల్పము భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు మీరే. ఇక్కడ ఈ చంపేశారు మీరే అన్న దగ్గర 2 పదాలు వాడాడు. ఒకటి సంకల్పము, రెండవది భవిష్యత్తు జ్ఞానం. నోట్ చేయండి, సంకల్పము, భవిష్యత్తు జ్ఞానం. మీరు యేసుప్రభు మరణాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ పదాలు 2 వాడాలి. యేసుప్రభు ఎందుకు మరణించాడు? నీ కోసం. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక ప్లాన్తో తన కుమారుని లోకానికి పంపించాడు. ఒక ప్లాన్, ఒక ప్రణాళిక, ఆయన ద్వారా నెరవేర్చాలి ఈ కార్యం అని. దిస్ ఇస్ ద ప్లాన్. రెండోది భవిష్యత్తు జ్ఞానం. ఇది అంటే అలా చేయడం ద్వారా. అందుకని యెషయా రాస్తాడు, అతడు పొందిన దెబ్బల వలన వాళ్ళకేం కలుగుద్ది? స్వస్థత కలుగుద్ది. అతడు కార్చిన రక్తం ద్వారా వాళ్ళకి పాపక్షమాపణ కలుగుద్ది. ఇది భవిష్యత్తు జ్ఞానం. ఇది ఆయన సార్వభౌమత్వంలో, ఆయన భవిష్యత్తు జ్ఞానంలో దేవుడు ముందుగానే ఊహించి తన కుమారుని లోకానికి పంపి ఇది జరగాలని మరణం. అందుకని అద్భుతమైన పాటలో ఈ వచనం పెట్టారు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, కాదు కాదయ్యో నా పాప రుణము, నా పాప రుణం కోసం నాయనా. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది ఫ్యూచర్ విజ్డమ్. అది భవిష్యత్తుతో కూడిన జ్ఞానంతో, సార్వభౌమత్వంలో భాగంగా, దేవుని సార్వభౌమత్వంలో, ఆయన ఉన్నతమైన ప్రణాళికలో భాగంగా దేవుడు అలా చేశాడు. కనుక మనం లూకా సువార్త 24వ అధ్యాయం 25, 26 వచనాలు మనం అక్కడ నోట్ చేసుకోవచ్చు. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు, లూకా సువార్త 24వ అధ్యాయం 25 నుండి 26 వచనాలు. కనుక ఆయన్ని మీరు చంపేశారు. నిజంగానే ఇది కథ కాదు. యేసు ప్రభు చావలేదని, తప్పించుకొని పారిపోయాడని, ఆయనకి చిరకిచ్చేస్తే తాగేసాడని. తాగలేదండి ఆయన, చిరక తాగలేదు ఆయన. చిరక తాగితే ఆయన శ్రమ పొందకుండా ఆయన మత్తులోకి వెళ్ళి ఉండేవాడు. మత్తు అంటే శ్రమను తగ్గించడానికి కోసం చిరకేస్తారనమాట. కానీ ఆయన తీసుకోలేదు ఆయన. కనుక యేసు ప్రభు చేదు చిరకను ఆయన తాగనిచ్చిరి అంతే. తాగటానికి ఇచ్చారు, ఎందుకంటే శ్రమ ఎక్కువ పడుతున్నట్టరా మత్తు కలిగించేస్తే. మత్తులో ఆయన బాధను అనుభవించడం కాదు, మత్తులో ఆపరేషన్ చేస్తారు. అది గమ్మత్తుగా ఉంటుంది, వాళ్ళకి ఏదో కోతనట్టు అలా ఉంటుంది అనమాట. కానీ ఇది అలా కాదు, ఆయన శ్రమను అనుభవించడానికి వచ్చాడు, అంతే. అనుభవించడానికే వచ్చాడు. సో అనుభవించడానికి వచ్చాడు కనుక ఆయన మత్తు తీసుకోలేదు ఆయన. కనుక ఆయన శ్రమను పొందాడు. మూడవది, ఒకటి ఆయన జీవితాన్ని చెప్పండి. రెండవది ఆయన మరణాన్ని గురించి చెప్పండి. ఆయన మరణం ఈ లోకంలో ఎవడో పొందలేదు అసలు. అలాంటి మరణం, పాపాల కోసం మరణం, ఏదో చేసిన పనులకు వీటికి తప్ప పాపాల కోసం మరణించినవాడు ఎవడు మనకు కనిపించడం. మూడోది పునరుద్ధానం. ఇది 23వ వచనం. నెక్స్ట్ 24వ వచనం చూడండి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పబడిన మాట 24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఇదిగో దేవుడు ఆయన లేపేశాడు. పునరుద్ధానం, అది తిరిగి లేచాడు ఆయన. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణపు ముళ్ళుని విరిచిన పునరుద్ధానుడయ్యాడు ఆయన. రుజువు కావాలా అని వాళ్ళకి ఒక రుజువు ఇచ్చాడు. అక్కడ ఏం రుజువు ఇచ్చాడు? దావీదు ఆయన గురించి ఇట్లనెను. దావీదు ఆయన గురించి ఇలాగ అన్నాడంట. ఏమని? దావీదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అక్కడ. కీర్తనల గ్రంథం ఒక ప్రవచనాన్ని ఎత్తాడు. కనుక మీరు ఎప్పుడని చెప్పేటప్పుడు వీటిని మనం రుజువు చేస్తుంటాం. పాత నిబంధనలో ఇలా ఉందండి, అందుకోసమే ఇలా చేశాడు ఆయన
ఆ ప్రవక్తల ద్వారా అలా చెప్పించాడండి. కన్యక గర్భవతి కుమారుని కంటుందని చెప్పాడండి. అందుకనే గాడిద పిల్లని ఎక్కి ఆయన ఊరేగింపబడిందని చెప్పాడండి ఆయన. ఆయన మోన మీద వేలాడతాడని చెప్పి 30 వెండి నాణేలకు అమ్మబడతాడని, దొంగల మధ్య నిలబడతాడని ఆయన గురించి ముందుగానే ప్రవచింపబడింది. అలాగే దావీదు చెప్పిన దాన్ని చెబుతున్నాడు ఇక్కడ. ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడదన్నది నిజంగానే విరవబడలా. అంతేకాదు ఆయన సొగసైన స్వరూపమైన లేదు, చూడనొల్లని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా యెషయా చెప్పాడు. అలాగే దావీదు ఏం చెప్పాడు ఇక్కడ చూడండి. అక్కడ 25 నుండి 28 వచనాలు ప్రవచనాన్ని ఇక్కడ 25 నుండి 28 వచనాలు మాట్లాడాడు. ఏం చెప్పాడు ఇక్కడ చూడండి. అక్కడ 25 నుండి 28 వచనాలు ప్రవచనాన్ని ఇక్కడ 25 నుండి 28 వచనాలు మాట్లాడాడు. అది కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు ఎత్తి చెప్తున్నాడు. దావీదు చెప్పాడు. దావీదు ఏమని చెప్పాడు? ఇలా ఉంది, ఏమని, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తుంటేని ఆయన కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా హృదయం ఉల్లసించను, నాలుక ఆనందించను, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు, నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపేదావు. ఇది దావీదు రాశాడు. తన గురించి రాశాడా? కాదు అంటున్నాడు. ఎందుకని? నువ్వు పాతాళంలో విడిచిపెట్టవు, పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు అని అన్నాడు. దావీదు శరీరం కుళ్ళు పట్టిందా లేదా చెప్పండి? కుళ్ళు పట్టింది. కానీ దేవుని మరి ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తుని గురించి రాయబడింది. కనుక కుళ్ళు పట్టకుండా ఆయన మరణాన్ని గెలిచి, మరణాన్ని పిలిచి ఒక అద్భుతమైన ఎంత చూసారా? అందుకని చెప్పాడు, మానవ జీవితంలో ఆయన జననం కానీ, మరణ పునరుద్ధానాలు కానీ, పరిశుద్ధాత్ముని మనకి ఈ మానవ మాతృల్లోకి పరిశుద్ధాత్మను పరలోకం నుండి పంపటాన్ని ఈ మానవ చరిత్రలో అత్యున్నతమైన విషయాలు ఇవి, ఈ 3 విషయాలు. కనుక ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, ఆయన పునరుద్ధానం, మరణము ఆయన బంధించుట అసాధ్యము. కనుక ఇది దావీదు యొక్క కీర్తనని ఎత్తి చెప్పాడు. నెక్స్ట్ పునరుద్ధానం, ఆయన తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆయన ఆరోహణం చూడండి ఒకసారి. నెక్స్ట్ 25 నుండి 28 వరకు చెప్తూ తర్వాత ఇంకొక మాట కూడా రాశాడు అక్కడ. 29-30 వచనాలు కూడా చూద్దాం మనం అక్కడ. 29-30 సహోదరులరా, మూలపురుషులకు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త ఉండేను కనుక అతని గర్భఫలం నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టదనని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్పాడు దావీదు సమాధిని. అది కూడా యేసు ఆరోహణం విషయం ఇక్కడ గమనించాలి. ఆయన 132వ కీర్తన ఒకసారి చూడండి. 132వ కీర్తన 11వ చరణాన్ని మనం చూడాలి ఇక్కడ. 132:11 నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధన గైకొనిళ్ళ నేను వారికి బోధించు, నీ శాసనం వారు అనుసరించినళ్ళ వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. నిత్యము కూర్చుంటారు దావీదు యొక్క వంశంలోని వాళ్ళు అని దేవుడు చెప్పాడు. చూసారా? ఎవరి గురించి చెప్పుంటాడు? అబ్రహాంతో కూడా నీ యొక్క సంతానమును ప్రపంచానికంతటికి ఆశీర్వాదంగా చేస్తానన్నాడు. సంతానములు కాదు, సంతానము అంటే అబ్రహాము వంశములో నుండి, దావీదు యొక్క వంశములో నుండి వస్తాడు యేసు ప్రభు అని చెప్పాడు. ఈ విషయమే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాశాడు. అక్కడ 2 ఎత్తాడండి, ఒకసారి మెన్షన్ చేసుకుంటే చాలు. 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహాముకు అతని సంతానానికి వాగ్దానం చేయబడను, ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒక్కనిని గురించి చెప్పినట్టే నీ సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తే. అబ్రహాముకు చెప్పినప్పుడు ఇస్సాకు అని అనుకున్నా నేను కూడా చాలా కాలం, కానీ అక్కడ చెప్తున్నాడు సంతానములకు అనలా. ఇష్మాయేల్ గురించో ఇస్సాకు గురించో చెప్పబడింది కాదు అది, కానీ నీ సంతానమునకు అని చెప్పాడు. ఆ సంతానం మన ప్రభు అయినా ఆయన ద్వారా ప్రపంచాలు ఆశీర్వదింపబడతాయి. అక్కడ కింద కూడా అదే చెబుతాడు అనమాట. ఆ తర్వాత దావీదు సంబంధించిన ఆ వాగ్దానం కూడా మరి సమూయేలు మొదటి గ్రంథం కదా, 7వ అధ్యాయం అండి అది 7:29. సో అక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు అక్కడ, ఇదిగో నీ సంతానాన్ని, మొదటి గ్రంథం 7:29 కదా, రెండో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చక్కగా 16వ వచనం కూడా నోట్ చేసుకోండి. 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానాన్ని, నీ రాజ్యాన్ని నిత్యము, మరి దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు చెప్పాడు. దావీదు ఎంతకాలం బతికాడు? ఎంతకాలం పరిపాలన చేశాడు?
40 సంవత్సరాలు. సౌలు ఎంతకాలం? 40 సంవత్సరాలు. సొలొమోను ఎంతకాలం? 40 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోవాలి. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. మరి స్థిరంగా ఉంటుందని ఎందుకన్నాడు? దావీదు వంశమందు ధన్యుడు జన్మించి, అది ప్రాఫెసీ. దావీదు చెప్పాడు కదా, ఆయన తిరిగి లేచి సింహాసనాసీనుడై ఉంటాడు. సింహాసనాసీనుడు ఆయన. ఎగ్జాంపుల్ దావీదు. దావీదుకు దేవుడు చెప్పిన ప్రవచనం, దావీదుకు దేవుని ప్రవచనం 1 సమూయేలు 2 సమూయేలు 2:16, 29, కీర్తనలు 132, 11. సో ఆయన ఆరోహణ అయ్యాడు, అత్యున్నతుడిగా నిలిచాడు. ఎంత అత్యున్నతుడిగా నిలిచాడో కింద చెప్పాడో అది కూడా చెప్పుకొని మనం ముగించుకుందాం. సో యేసుప్రభు యొక్క జీవితం, యేసుప్రభు యొక్క మరణం, యేసుప్రభు యొక్క పునరుద్ధానం, యేసుప్రభు యొక్క ఆరోహణం, అలా తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధాన శక్తి ఎంత గొప్పదో తెలుసండిగా. అన్ని నామాల కంటే అత్యున్నతమైన నామంగా పరిగణింపబడింది. ఆ విషయాల్ని చూడండి, అక్కడ వ్రాయబడిన మాట 33 నుండి. కనుక ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి, చూడండి ఆఖరి వచనాలు చూడండి 33 నుండి. హెచ్చింపబడ్డాడు, హెచ్చింపబడి, తర్వాత ఏమని ఉందండి 33వ వచనం. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. కనుక ఆయన ఉన్నతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. అక్కడ 2 రిఫరెన్స్లు వేయాలండి మనం. అదేంటంటే, ఒకటి ఎఫెసీ పత్రికలో, రోమా పత్రికలో 2 మాటలు అక్కడ కలిపితే మనకి ఫిలిప్పీ పత్రికలో కూడా. ఎఫెసీ పత్రికలో మొట్టమొదటి అధ్యాయం 20 నుండి. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేనో, అధికారం కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు కూడా, అంటే అత్యున్నతమైన వాడిగా ఎలా చేశాడు, ఆ పాయింట్లు రాయాలండి మీరంతా. చదవండి ఒకసారి 20వ వచనం. 1:20 చదవండి. యేసుక్రీస్తు ఎలా మార్చబడ్డాడు, అదే లాస్ట్ పాయింట్. చదవండి 1:20 ఎఫెసీ పత్రిక. లేపి, ఇదిగోండి సమస్త ఆధిపత్యం కంటే, తర్వాత ఏమ్మా, ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, అబ్బా పరిపాలన, ప్రభుత్వం కంటే,
అయిపోయింది. నిరూపించబడ్డాడు. అంతేకాకుండా ఈయన నామ నిమిత్తం సమస్త జనులు విశ్వాసులకు విధేయులు ఉన్నట్లు ఈయన ద్వారా కృప పొందాము మేము. అంటే కృప పొందాలంటే ఎవరి ద్వారా జరగాలి? యేసుక్రీస్తు ద్వారానే. అపోస్తలత్వాన్ని మేము పొందాము ఈయన ద్వారా. అంచేత యేసుక్రీస్తు వారిగా ఉండటానికి మేము పిలవబడ్డాం అంటే కనుక మనం యేసుక్రీస్తు వారిగా ఆయన బిడ్డలుగా ఉండటానికి మన పిల్లలు ఎంత గొప్ప భాగ్యం అండి. అందుచేత ఆయన ప్రభు అయి ఉన్నాడు. చెప్పబడిన ప్రవచనం ఇలా నెరవేరుతుంది. అంతలా చెప్పండి. కనుక యేసు ప్రభు యొక్క జననం, యేసు ప్రభు యొక్క జీవితం హెచ్చింపబడ్డాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు ప్రభువుగా. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు పేతురు వాడిన 4 ప్రధానమైన మాటల్ని ఒకసారి గుర్తు చేసుకోండి. యేసు ప్రభు పునరుద్ధానానికి అపోస్తలుడైన పేతురు మొట్టమొదటి ప్రవచనాన్ని వాడాడు. ప్రవచనాలను గుర్తు చేశాడు పునరుద్ధానాన్ని. రెండవది దావీదు సమాధిని గుర్తు చేశాడు. మూడవది ప్రస్తుతం పునరుద్ధాన సాక్షులను గుర్తు చేశాడు. పునరుద్ధాన సాక్షులు అపోస్తలుడైన పౌలు కొన్ని మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మొత్తం వరుసగా సాక్షులు పెట్టాలన్నమాట. ఎంతమంది రక్షింపడ్డారు పునరుద్ధానం అయినందువల్ల. ఆయన మొట్టమొదటి కనపడ్డాడు, స్త్రీలకు కనపడ్డాడు, తర్వాత అపోస్తలులకు కనపడ్డాడు, చివరిలో నాకు కూడా కనపడ్డాడు. ఇలా వరుసగా అన్ని ప్రూఫ్స్ ఇస్తాడు. తెరవబడ్డ సమాధి దగ్గర నుండి అన్ని సాక్షులే. మేమే అందుకు సాక్షులము. అంతే. పేతురు చెబుతాడు, మేమేనయ్యా ఆయన తిరిగి లేచిన దానికి సాక్షులు. పునరుద్ధాన సాక్షుల్ని గురించి ఇంకా మేమంతా ఆయన సాక్షులుగా ఉన్నాం. తిరిగి లేచిన తర్వాత స్వయం చూసిన వాళ్ళు మేమే, ఆయనతో పాటు భోజనం చేసిన వాళ్ళు మేమే, ఆయన మాకు వాగ్దానం చేసినప్పుడు మేము పక్కనే ఉన్నాము. కనుక పునరుద్ధాన సాక్ష్యం వాడాడు. చివరిది పెంతెకొస్తు రోజు పరిశుద్ధాత్మని యొక్క ఆగమనం. కనుక 3 పేతురు ప్రసంగం అన్నట్టు మనం మూడు గుర్తు రావాలి. ఒకటి సందర్భం. ఏ సందర్భాన పేతురు మాట్లాడాడు, ఎలాంటి మెథడాలజీ వాడాడు, ఏ సందేశాన్ని ఇచ్చాడు. ఈ సందేశంలో మన సందేశాల్లో ఎఫెక్టివ్ మెసేజ్ అని దేని అనాలంటే ఆయన జీవితాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన ఆరోహణాన్ని అంత మాత్రమే కాకుండా దేవుడు ఆయన్ని ఈనాడు మనం కలవటానికి ఎందరో యేసు ప్రభు నామం లక్ష్యం పడతారు అనంతది. ఆయన ప్రభు అని మనకి బ్రహ్మపత్రిక 10వ అధ్యాయం ఏం చెబుతుంది? యేసు ప్రభు అని, యేసు ఇక్కడ చూడాలి మీరు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని విశ్వసించాడు. అక్కడ కంక్లూజన్ అది రాసుకోండి. ముగింపు బ్రహ్మపత్రిక 10వ అధ్యాయం చేసుకోండి. సో అద్భుతమైన పేతురు వర్తమానాన్ని మనం చూసాం. దీని రిజల్ట్ మనం చూసాం. 73,000 మంది మేము ఏం చేయాలని అన్నారండి అక్కడ కదా. 10వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు, 9, 10 వచనాలు కూడా కాపాడతాడు. మనం గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు అని. ప్రభు ఎలాగయ్యాడు? ఇది చెప్పాలన్నమాట. ప్రభు ఎలాగయ్యాడంటే ఇది ప్రాసెస్. ఇది ఇన్ని జరగటం వలన ఈ చివరికి వచ్చేసరికల్లా క్రీస్తుని ప్రభువుగా పెట్టాడు. ఎలా ప్రభు అయ్యాడైనా? భూలోకంలో కానీ పరలోకంలో కానీ అన్ని నామాల కంటే అత్యున్నతమైన ఆయన నామంలోనే ఇప్పుడు ప్రభు అయ్యాడు. ఎవరు నియమించారు? తండ్రి ఎలా నియమించాడు? అలా హెచ్చించాడు ఆయన. అంతేకాదు ఆయన యొక్క గొప్పతనాన్ని చూసారా? సమస్త ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, యుగంలో రాబోయే యుగంలో అన్ని నామాల కంటే పరలోకమందు భూలోకమందు ప్రతి వారి మోకాలు ఉన్నట్లు, ప్రతి వారి నోరు ఒప్పుకునేలాగా ప్రభు అని దేవుని కుమారుడుగా ఆయన హెచ్చించి అన్నిటి అందు అత్యున్నతమైన స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. యేసు ప్రభు అని మీరు విశ్వసిస్తే ఆయన దేవుడు మృతులలో నుండి లేపేనని నీ హృదయాన్ని విశ్వసిస్తే దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గాస్పెల్. అది స్వార్థ చెప్పవలసిన స్థితి. మా దగ్గర నేను ఇచ్చే అరటి పండు తింటే 6 రక్షించబడ్డారు. అరటి పండు తింటే, అంజూరపు పండు తింటే ఇది రక్షణ కాదు. ఇది కనుక నీకు ఒకళ్ళ భౌతికపరమైన 3 కిలోల శక్తి వచ్చిందేమో దాని ద్వారా. ఇది అలా మరణాన్ని జయించి శాతాన్ని ఓడించి దేవుడి పక్కన కూర్చునే అద్భుతమైన శక్తి. అలాంటి మెథడాలజీ మనం కూడా వాడదాం. వచ్చే వారం మనం మరికొన్ని విషయాన్ని
మనం ధ్యానం చేద్దాం. మన కనెక్షన్ థియరీలో లూకా రాసిన అపోస్తల కార్యంలోని 4 విషయాలు కూడా 4 ప్రసంగాలు కూడా మనం ధ్యానం చేసాం. నెక్స్ట్ మనము మరొక థియరీలోకి మనం వెళ్దాం. దేవుడు ఆ రీతిగా మనలందరినీ సువార్థీకరణలో బలమైన యోధులుగా మనం వాడుకున్నగాక. ప్రార్థన చేద్దాం. తమ్ముడు ప్రసాద్ ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సాయంత్రం నీ పాదం దగ్గర చేరి ప్రభువా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వందనాలు. ఈ కనెక్షన్ థియరీలో ప్రాముఖ్యంగా నాయన మరి పేతురు ప్రసంగాన్ని ఈ సమయంలో ప్రభువా మరి చాలా విపులంగా మీరు మాతో మాట్లాడారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అక్కడ 3,000 మంది రక్షించబడటానికి కారణం నాయన మరి మా ప్రభు ఆయన జీవితాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన ఆరోహణాన్ని ప్రభువా, అదేవిధంగా ప్రభు ఆయన్ని మీరు హెచ్చించిన విధానాన్ని ఎంత అద్భుతంగా వివరించాడో మేము కూడా ప్రభువా నేను నిన్ను ప్రకటించే సమయంలో అస్తవ్యస్తంగా గందరగోళంగా కాకుండా సమర్థవంతంగా మా ప్రభువును ప్రకటించడానికి కావలసిన జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. ఈ సమయం మా జీవితాలకు వ్యర్థం కాకుండా ఉపయోగకరంగా మీరు మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. విన్న ప్రతి మాట మా హృదయాల్లో ముద్రించుకుని ఆ ప్రకారం ప్రభువా మరి ఆత్మచేత నింపబడి మేము కూడా నడిపించబడటానికి మీరు గొప్ప సహాయం చేయండి. ప్రభువా మరి ఈ విషయంలో నీ దాసుడు మరి పొలమైన మీరు వాడుకుంటున్న విధానం కొరకు స్తోత్రాలు. ఇంకా ఘనమైన రీతిలో వాడుకుని ప్రభువా ఇంకా అనేక మందిని మీ సేవలో ప్రభావ ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీరు ఇంకా ఘనమైన రీతిలో వాడుకుని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మైన అన్యోన్య సహవాసం మనకు లోకంలో ఆయన లోకానికి చాటి చెప్తున్న ఆయన జనాంగానికి అంతటి సదాకాలము తోడే నడిపించుగాక. అందరూ వందనాలండి. చాలా మార్పు చూశారుగా.